డన్. కాకపోతే మీరు ఆ ఇంటర్వ్యూలో మీ ఫ్రెండ్ ఫోర్స్ చేసినంత వరకు కూడా న్యూసెస్ చూసేవారు. మీ గురించి వచ్చేవి అవును. చూసేవారు. అవును. అవును. సో, డెఫినెట్‌లీ మనం డిప్రెషన్‌లోకెళ్తాం. యాహ్! అరే! మనం యాహ్! ఉన్నాం గదా! హ్మ్. ఉన్నప్పుడు ఎందుకు ఈ మాటలు ఎందుకిలా మాట్లా మాట సో, అంటారు? ఎలా వచ్చేవారు దాని నుంచి బయటికి? అంటే ఒకటే నేను ఒకటే అనుకున్నాను మేడం. పాజిటివా గుండెకు తీసుకో, హ్మ్. నెగెటివా ఈ చెవిలోంచి విని ఈ చెవిలోంచి వదిలేయి. హ్మ్. అంతే మేడం. ముక్కుసూటిగా ఉంటారు గదా! ఏదున్నా స్ట్రెయిట్ ఫార్వర్డ్‌గా చెప్తారు గదా! నాకు తెలిసి 'నాగార్జున' గారు కూడా సుమన్ ఏమంటావు? వీళ్ళు నిజమా? అబద్ధమా? అని అడుగుతారు కదా! అవును. అవును. ఎప్పుడూ కూడా అపార్ట్ ఫ్రమ్ 'బిగ్ బాస్' విషయాన్ని పక్కన పెడితే మీ రియల్ లైఫ్‌లో, సినీ జర్నీలో ఈ ముక్కుసూటిగా ఉండడం వల్ల అవకాశాలు కోల్పోయినవి ఏమైనా ఉన్నాయా? లేదు మేడం. హ్మ్. అదేమీ లేదు మేడం. హ్మ్. ఎందుకంటే చాలా వరకు జనరల్‌గా నీ మాట తీరు నాకు నచ్చుతది. హ్మ్. నీ అర్థమయ్యి అర్థం కాని మాటలు అర్థమవుతాయి. బాగా ఇష్టపడతాం. అందరూ నాకు షూటింగ్‌లో కూడా అందరూ జోడీగా చాలా సరదాగా అందరూ కలిసి కూర్చొని తినేవాళ్ళం. ఒకళ్ళు అంటే ఒక షాట్ అయ్యి మాకు గ్యాప్ వచ్చిందనుకోండి, మేము వెయిట్ చేసేవాళ్ళం. నేను వెయిట్ చేసేవాడిని, వాళ్ళు వెయిట్ చేసేవారు. ఓహో! అందరూ కలిసి తినేవాళ్ళం మేడం. ఓకే. అందరూ కూర్చొని తినేవాళ్ళం. క్యారీవన్ అంటే క్యారీవన్, బయట అయితే బయట. అందరూ టేబుల్ వేసుకొని కూర్చొని తినేవాళ్ళం. అది ఇష్టం. ఫస్ట్ నుంచి నాకు ఇష్టం మేడం. అందరూ కలిసి ఉండాలి, అందరూ బాగుండాలి అన్నది నాకు. ఓకే. హీరోల్లో ఎవరు మీ బెస్ట్ క్లోజెస్ట్ ఫ్రెండ్? అల్లా నరేష్, ఇంకా? నితిన్, నితిన్ గారు. ఏంటి నితిన్, సుమా సుమా అని పిలుస్తారంట మిమ్మల్ని? సుము, సుము, సుమ్ము. ఓహ్! సారీ. సుము, సుమ్ము అని సుము. పిలుస్తారంట ఏంటి? నరేష్ అలాగే ఫస్ట్ నుంచి బండాపురం నుంచి నన్ను సుము, ఏం చేస్తున్నావు సుము, హ్మ్. సుము సుమనే అనేవారు. యాక్చువల్లీ ఇది అక్కడ షూటింగ్ కాబట్టి ఎవరికీ తెలియదు. ఇక్కడికి వెళ్ళిన తర్వాత బిగ్ బాస్ వెళ్ళిన తర్వాత అందరూ ఇక్కడ సుము సుమ అంటున్నారు కానీ ఫస్ట్ టైం మాకు నా నరేషే పెట్టారు నాకు సుము ఓకే. సుము అని. కాదు మనలో మన మాట నరేష్ గారికి కొంచెం కోపం ఎక్కువ గదా! ఇప్పుడు అంటే జనరల్‌గా షూటింగ్ టైమ్‌లో కావచ్చు. అంటే ఏదైనా ఇప్పుడు నేను కొన్ని 2, 3 సందర్భాల్లో చూసాను. కొంచెం కోపం ఎక్కువగా ఉన్నట్టు అనిపిస్తుంటుంది. కానీ ఆయన స్వతహాగా మనిషి చాలా మంచాయన. నవ్వుతూ అవును. ఉంటారు, అవును. అవును. జోవియల్‌గా అవును. అవును. మాట్లాడుతూ అవును ఉంటారు. మేడం. జనరల్‌గా కొంచెం కోపం ఎక్కువ ఆయనకి. కోపం ఎవరికి ఉండదు మేడం. అంటే మాకు మరి 'బిగ్ బాస్' హౌస్‌లో సుమన్ గారిది అప్పుడప్పుడు అలా వచ్చి ఇలా వెళ్ళేవారు. జస్ట్ తప్పు ఆస్కింగ్. ఉన్నది అంటే కోపం వస్తుంది మేడం. ఓకే. తప్పు లేకపోతే కోపం రాదు కదా మేడం. అవునా? అంతే ఓకే. మరి నరేష్ గారి గురించి చెప్పండి. హ్మ్. షార్ట్ టెంపర్ అనే కాదు మేడం. కొంచెం మనం చెప్పిన పని చేయకపోతే ఎవరికైనా జనరల్‌గా కోపం అన్నది వస్తది మేడం. ఓకే. అందుకని చాలా సరదాగా, చాలా ఫ్రెండ్లీగా ఉంటాడు. నవ్విస్తూనే ఉంటాడు మేడం. నాతో ఫన్ చేస్తూనే ఉంటాడు తనైతే యాక్చువల్లీ. ఓకే. నరేష్. షూటింగ్ టైమ్‌లో ఆయన ఎప్పుడైనా కోప్పడ్డం చూసి, మీరు మాట్లాడి కూల్ చేసిన సిట్యుయేషన్ ఏదైనా ఉందా? షూటింగ్‌లో కోపం అనేది ఏమి ఉండదు ఏది మేడం. లేదు. లేట్ అస్సలు లేదు. అయినట్టు కానీ, ఫుడ్ లేట్ అయినా, లేదు. షాట్ లేట్ అయినా, ఛీ! అస్సలు లేదు. అస్సలు లేదు మేడం. భారీగా నవ్వుకున్నది షూటింగ్ సెట్‌లో. సెట్‌లో మేము రూమ్‌మేట్స్‌లోనే ఒక మూవీ చేశాం మేడం. హ్మ్. హ్మ్. ఏవిఎస్ గారి డైరెక్షన్‌లో. అక్కడ బాగా బాలాదిత్య, నేను, శ్రీనివాస్ రెడ్డి, నరేష్. ఓకే. మేము నలుగురు అస్సలు అది అదొక ఫన్ అది మర్చిపోలేం మేడం. ఓకే. నితిన్ గారితో ఎప్పుడు మాట్లాడుతూ ఉంటారా? ఎవరు? నితిన్ గారితో ఎప్పుడు మాట్లాడతాను మేడం. మాట్లాడుతూ ఉంటారా? మాట్లాడతాను మేడం. మీ ఫస్ట్ హీరో. హీరో హీరో. కదా! సో, అవును. ఏంటంటే లైక్ 'బిగ్ బాస్' హౌస్‌కి ఇలా వెళ్తున్నారు అని అంటే నితిన్ గారితో మాట్లాడడం, ఆయన దగ్గర నుంచి ఏమైనా సజెషన్ లాంటివి లేదు. ఎట్లాంటి లేదు. అలాంటివి ఏం లేవు. లేదు. అదేం లేదు. హ్మ్. తేజ గారు మా గురువుగారికి చెప్పి వెళ్ళాను మేడం. ఆహా! ఓకే. తేజ గారికి చెప్పాను. ఇలాగ ఆల్ ది బెస్ట్ అని పెట్టారు. హ్మ్. కానీ హౌస్ నుంచి వచ్చిన వెంటనే ఫస్ట్ తేజ గారిని కలుద్దామని ఫోన్ చేసాను. కొంచెం సార్ బిజీగా ఉన్నారు మేడం. ఓకే. అండ్ మీరు స్టార్ట్ చేసింది సెకండ్ ఇన్నింగ్స్ మీ అబ్బాయి కోసమైనా సరే, చాలా వరకు ఒక దీన్ని మిత్ అనాలో లేకపోతే ఇంకేమనాలో నాకు తెలీదు కానీ 'బిగ్ బాస్' హౌస్‌కి వెళ్తే అటునుంచి బయటకొచ్చిన తర్వాత అక్కడ ఉన్నన్నాళ్ళు జనాలకు కనిపిస్తారు గానీ, బట్ అటునుంచి వచ్చిన తర్వాత జనాలకి కనిపించరు, అవకాశాలు రావు అని చాలామంది అంటారు. అవును. నాకు తెలిసి వెళ్ళాలి అనుకున్న వాళ్ళు, ఆఫర్స్ వచ్చిన వాళ్ళు 1, 2 సార్లు క్రాస్ చెక్ చేసుకుంటారు దీని గురించి. మీరు అలా ఏమైనా క్రాస్ చెక్ చేసుకోవడం లాంటిది జరిగిందా? లేకపోతే లేదు నా కొడుక్కిష్టం నేను వెళ్ళాలి అంతే అనుకున్నారా? అంటే నా నా కొడుక్కి ఇష్టం నేను వెళ్ళాలి మేడం. హ్మ్. శివాజీ అన్న బజ్లో ఒకటి అన్నారు. హ్మ్. బిగ్ బాస్‌కి వెళ్ళాలి అనుకుంటే ఫస్ట్ అన్ని సీజన్స్ చూస్తారు. ఎలా ప్రిపేర్ అవ్వాలి, ఎలా టాస్క్‌లు ఆడాలి, మనం ఇలాగ ఉండాలి, ఇలాగ ఫైట్ ఆడాలి, ఇలా వార్ చేయాలి అని. కానీ నువ్వు ప్లెయిన్ హార్ట్‌తో వెళ్ళావు తమ్ముడు. వాహ్! ప్లెయిన్ హార్ట్‌తో వచ్చావు తమ్ముడు. పాజిటివ్‌గా వచ్చావు. నీలో ఈ నెగెటివ్ ఏముందిరా అని అడిగారు. అది నిజమేనండి. అడగడం కూడా ఏం లేవు నెగెటివ్. పోనీ కావాలని కాంట్రోవర్సీ క్రియేట్ చేద్దామన్నా ఏమీ లేవాయే. ఏది చెప్పింది కదా! అంటే నేను శివజానితో నాకు ముందు పరిచయం మేడం. నా హుహు. మెంటాలిటీ తెలుసు, నా క్యారెక్టర్ తెలుసు, అన్నీ తెలుసు అన్నకి.
రెండు మూడు సినిమాలు చేశాను మేడం నేను అన్నతోని. ఓకే. అండ్ శివాజీ గారితో బజ్ టైంలో కూడా ఆయన అంటే మనకి కోర్టు సినిమా రిలీజ్ అయిన తర్వాత యాజ్ మంగపతి అందరూ ఆయన తీసేసుకున్నారు, అలా మంగపతి క్యారెక్టర్లో ఆయన అలా ఓన్ చేసేసుకున్నారు. రియల్ లైఫ్లో ఆయనతో మాట్లాడడానికి కూడా చాలామంది అబ్బాయిలు గజ 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 వణుకుతున్నారు. బట్ శివాజీ గారిని మీరు బజ్లో చూసేటప్పుడు ఆయన మిమ్మల్ని అడిగే క్వశ్చన్స్లో లైక్ ఆయనతో ఎలా అనిపించింది మీటింగ్? నాకు ఆల్రెడీ ముందు నుంచి తెలుసు కాబట్టి అన్న నమస్తే అని ఇల్లు పట్టుకున్నాను. అది నాకు అన్న కూడా నార్మల్ కూల్గానే, కానీ ఒక్క క్వశ్చన్ వేసారు, నువ్వు బాత్రూంలో ఏం చేసావు అన్నారు. అమ్మ 97 రోజులు ఏ రోజు నాకు గుర్తులేదు, అసలు ఏం చేశానో కూడా తెలియదు. ఏం చేశాను, ఏం చేయలేదన్న, కూర్చొని అక్కడ మాట్లాడుకుంటాము అంతే కదంటే, అదో చూసావా భయపడ్డావు, ఏం చేయలేదు అని అన్న.